కోనసీమలో మంత్రి అచ్చెన్నాయుడుకు జనసేన కార్యకర్తలు షాక్ ఇచ్చారు. పి గన్నవరంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండా ఎలా మాట్లాడతారని నిలదీశారు. జనసేన ఎమ్మెల్యే నియోజకవర్గంలో పవన్ పేరు ప్రస్తావించకపోవడాన్ని తప్పుబట్టారు. దీంతో టీడీపీ జనసేన నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో హడావుడిగా సమావేశం ముగించిన అచ్చెన్నాయుడు అక్కడి నుంచి వెళ్లిపోయారు. వాళ్ళు చెప్పింది తప్పేం కాదు కదా, దానికి పెద్ద విషయాలు నేను చెప్తాను కదా. వినమ్మా చెప్తా. ఎన్డీఏ పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు లేకుండా ఎన్డీఏ పార్టీ అది కాదు. ఎన్డీఏ పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు. కూర్చో రాంబాబు, నువ్వు కూర్చో. ఎమ్మెల్యే కూర్చో. మీరు వేరేగా అర్థం చేసుకోవక్కర్లేదు. ఎన్డీఏ పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు మొదటి నుంచి చెప్తున్నాను. ప్రతి విషయంలో ఇప్పుడే చెప్పాను. కూర్చో, నువ్వు కూర్చో ఎమ్మెల్యే కూర్చో. జల్ జీవన్ మిషన్ మళ్ళీ బతికిందంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కృషి. మళ్ళీ విశాఖ ఉక్కుకి డబ్బులు ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అన్ని విధాల ముందుకెళ్తుంది. మీరు అర్థం చేసుకోమని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ రైట్, ప్రస్తుతం చూసాం. అసలు అక్కడ ఏం జరిగింది అనేది చాలా క్లియర్ కట్గా కనిపించింది. మొదట అచ్చెన్నాయుడు మాట్లాడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకపోవడంతో జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు లిటరల్లీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకోవాల్సిన పరిస్థితి అక్కడ క్రియేట్ అయింది. ఎంత సముదాయించే ప్రయత్నం జరిగినా కూడా అక్కడ పరిస్థితి సద్దుమణగలేదు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ హరీష్. చెప్పండి, చూస్తున్నాం అటు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి కార్యకర్తల వరకు కూడా ఒక అసంతృప్తి, ఒక అసహనం లాంటిది కనిపిస్తోంది. అది ప్రతి మీటింగ్ లోనూ ఉంటుంది. ఉమ్మడి గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థికి సంబంధించి పేరాబత్తుల రాజశేఖర్ అని ఒక అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ నిర్ధారించింది. అతని అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ ప్రతి నియోజకవర్గంలోనూ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు కోనసీమకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత పార్టీ నాయకుడిగా పి గన్నవరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన జనసేన టీడీపీ ఉమ్మడి కార్యకర్తల సమావేశానికి ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎవరినైతే నిలబెట్టారో అతనికి మద్దతుగా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. అక్కడికి వచ్చిన అచ్చెన్నాయుడు రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్రానికి చంద్రబాబు చేసిన కృషి, రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఏం చేస్తాడో, అదేవిధంగా కేంద్రం నుంచి నిధులు ఏ రకంగా తీసుకొస్తారన్న విషయాన్ని అనేక సార్లు ప్రస్తావిస్తూ చంద్రబాబు పేరునే పదే ప్రస్తావిస్తున్నారు. అయితే అప్పటిదాకా చాలా వరకు ఈ జనసేన కార్యకర్తలు, టీడీపీ ఇద్దరు ఉన్నారు అక్కడ. జనసేన కార్యకర్తలు చాలా వరకు ఓపులు పెట్టారు. అది పి గన్నవరం నియోజకవర్గం, జనసేన ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గం. పి గన్నవరం, రాజోలు కూడా రెండు నియోజకవర్గాలు కూడా జనసేనకు సంబంధించినవి. అక్కడ జనసేన డామినేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. గతంలో కూడా వాడు ప్రత్యేకంగా సమావేశాలు పెట్టుకుని తమకు ఏ రకంగా అన్యాయం జరుగుతున్న విషయాన్ని కూడా అనేక సార్లు బహిరంగంగానే వెళ్ళగక్కారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అచ్చెన్నాయుడు ఇలా మాట్లాడడం వాళ్ళకి తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. దాంతో ఒక్కసారిగా అరుపులు కేకలతో అచ్చెన్నాయుడు మాట్లాడుతుండగానే అడ్డుపడిపోవడం జరిగింది. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండా రాష్ట్ర అభివృద్ధి ఎలా జరిగింది, కేంద్రం నుంచి నిధులు ఎలా వస్తున్నాయి, కేవలం ఇది చంద్రబాబు ఒక్కడి వల్లే కాదు కదా, ఎన్డీఏ కూటమి అంటే పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కదా అనే విషయాన్ని తప్పనిసరిగా మంత్రి గుర్తించి చెప్పాలని, అటువంటిది ఆయన మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ ప్రస్తావన లేకుండా కేవలం చంద్రబాబు వల్లే సాధ్యమైన అన్న ధోరణిలో మాట్లాడడాన్ని అయితే వాళ్ళు తీవ్రంగా తప్పుపట్టారు. దీంతో మరోవైపు టీడీపీ కార్యకర్తలు కూడా రెచ్చిపోవడం జరిగింది. దాంతో ఇరువురి మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ చెలరేగే పరిస్థితి చోటు చేసుకుంది. ఒకరిద్దరైతే నెట్టుకునే ప్రయత్నం కూడా చేశారు. ఆ తర్వాత పరిస్థితిని గమనించి అచ్చెన్నాయుడు వెంటనే సముదాయించే ప్రయత్నం చేసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ అంటేనే ఎన్డీఏ కూటమి అనేక సార్లు
సర్ది చెప్పే పరిస్థితి కూడా అక్కడ లేకుండా పోయింది. ఇన్నిసార్లు తిరిగి చెప్పినా సరే ఈ గొడవ అయితే సర్దుమణగలేదు. దీంతో అర్ధంతరంగానే సమావేశాల త్వరితను పూర్తి చేసి అచ్చెన్నాయుడు అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. పూర్తిగా నిర్గంతపోయే పరిస్థితి. ఎందుకంటే స్థానికంగా ఉండే జనసేన ఎమ్మెల్యే వీళ్ళు కంట్రోల్ చేస్తున్నా సరే ఏమాత్రం ఆగని పరిస్థితి అక్కడ చోటు చేసుకుంది. అయ్యా హరీష్, అటు కూటమి అని 3 పార్టీలు చెప్తారు కానీ 3 పార్టీలు ఎక్కడ వీలైతే అక్కడ ఇండివిజువల్ గా ఎదగడానికి, ఇండివిజువల్ గా క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నం చేసిన పరిస్థితి ప్రస్తుతం. అటువంటి ఒక ఘటనే కోనసీమ జిల్లా పి గన్నవరంలో జరిగింది. థ్యాంక్ యూ హరీష్.